ఒక అగ్రెసివ్ టెంపర్మెంట్ ఉన్న ఒక మైండ్ సినిమా ఇండస్ట్రీలోని ఎలాగా అడ్జస్ట్ అవ్వగలిగింది? కష్టపడ్డానన్న, అర్థమైంది మీకు డీటెయిల్స్ కన్నా. కష్టపడ్డా అదే ఈ సిచ్యువేషన్స్ కి మ్యాచ్ అవడానికి, అడాప్ట్ అవడానికి. ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఈ రోజు కూడా యాక్టింగ్ రాదు. ఎందుకు రాదు, ఎందుకు నేర్చుకోను, ఇది డిప్లొమాటిక్ అనుకున్నారు. నో, ఇట్స్ నాట్ డిప్లొమాటిక్. నాకు యాక్టింగ్ వచ్చు అని నేను అనుకుంటే నేనేం చేయలేనన్నా. ఇప్పుడు మీరు ఎదురుగుండి డైరెక్షన్ చేస్తున్న మీరు చెప్పేది నేను ఫాలో అవుతే నేను డెలివరీ చేయగలుగుతాను మీకు కావాల్సింది. నా మైండ్తో నేను ఆలోచించి మీరు ఇచ్చిన సీన్ నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటే నాది నేను చేస్తా, మీది ఎప్పటికీ రాదు. నేను బ్లాంక్గా మీ ముందుకు వస్తేనే మీరు ఏదైనా రాయగలుగుతారు నా పేపర్ మీద. ఇది ఫస్ట్ థింగ్. ఇండస్ట్రీలోకి రాగానే నేను నేర్చుకోవాల్సింది యాక్టింగ్ కాదు, ఏం చేయకూడదో నేర్చుకున్నాను. కొందరి అతిరథ మహారాజులు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని చూసి ఇలా నేను ఉండకూడదు, ఇది నేను చేయకూడదు, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, అత్తారింటికి ఎక్కడ నెగ్గాలి కదా ఎక్కడ తగ్గాలనే టైప్లో, మనం బలుపు ఎక్కడ మనం ఏదున్నా ఇక్కడ మనం అది కాదు, ఇక్కడ మనం ఒకటి, అలాగే ఉండాలి, ఇది చేయకూడదు అని ఫిక్స్ అయ్యానన్న. ఇవి నిషేధం మన లైఫ్లో. 2 things అనుకున్న తర్వాత థర్డ్ నేను చేయాల్సింది ఏంటి, యాక్టింగ్ కొత్త, నాకు తెలీదు, నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇంకా వయసు కాదు. ఎప్పుడో 10 ఏళ్ళు కష్టపడి యాక్టింగ్ నేర్చుకుంటే 11-12 సంవత్సరంలో బ్రేక్ వచ్చి సినిమాలోకి వస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా రాత్రి నాకు సినిమా వచ్చేసింది, నన్ను ఒక యాక్టర్ని చేసింది. ఇప్పుడు నేను నేర్చుకోవాలని కష్టపడితే ఎప్పటికెత్తుంది? కాబట్టి కావాల్సింది ఏంటి, నెక్స్ట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అంటే ఏంటి, నిన్ను 6 గంటలకు కాల్ షీట్ అన్నారు, నువ్వు 5:50కి లొకేషన్లో ఉండు, నేను చేసుకోకపోని నువ్వు ఉండాలి. అది నీ డిసిప్లిన్. బై గాడ్స్ గ్రేస్, బై బర్త్ అలవాటైన ఒక అవయవం లాంటిది నాకు అది. ఎందుకంటే నాన్న ఆర్మీ వాడు, పొద్దున్నే లేగడం, పొద్దున్నే ఈ డిసిప్లిన్ ఉండేది. సో అది అలవాటు అయిపోయింది, సెకండ్ నేచర్ అయిపోయింది. సో 6ంటికి కాల్ షీట్ చెప్పారంటే 5:50కి వాళ్ళు ఏమైనా కానీ వచ్చి కూర్చోవడం మన బాధ్యత. రెండోది ఏం చేయకూడదు అంటే సాయంత్రం వరకు ఉండాలి. పిలుస్తారు, పిలవకపోవచ్చు. పిలిస్తే హ్యాపీ, పిలవకపోతే డబుల్ హ్యాపీ. ఎందుకు డబుల్ హ్యాపీ? ఈ రోజు నీ మీద వర్క్ చేయలేదంటే నీకు ఇంకో రోజు వర్క్ పెరిగింది. ఈ వర్క్ రేపన్నా చేయాలిగా నీ మీద, కరెక్ట్. కాబట్టి వర్క్ చేయాలిగా, వర్క్ పెరిగిద్దిగా. పెరిగిందంటే నువ్వు ఒక రోజు దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఇంకో రోజు పని చెప్పించు అని. ఆటోమేటిక్గా పని వచ్చేసింది ఎక్స్ట్రా డే. సో అప్పుడు నాకెందుకు, నేను కూర్చోబెట్టి సాయంత్రం డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వను అంటే బాధపడాలి, ఏడవాలి, గొడవ పడాలి. నా సాయంత్రం నా డబ్బులు నాకు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు, నా అతను తీశారా లేదా అని పద్దాకెళ్ళి ఏంటి నన్ను కూర్చోబెట్టారు నాకెందుకు తీరు అని ఎందుకు అడగాలి కదా మరి. కరెక్ట్. దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ సక్సెస్ఫుల్ యాక్టర్. అది ఎప్పుడూ లేదు. రెండోది యాక్టింగ్. ఓకే, డైరెక్టర్ వచ్చాడు, రగానా ఇది సీన్ ఇట్లుంటుంది, ఇది ఇట్లా వేయాలి, ఈ డైలాగ్ ఇది, మాడ్యులేషన్ ఇది, రగన్న ఎక్కువైంది కొంచెం తగ్గించు, మళ్ళీ చేసిన అన్న ఇది సూపరు అదిరిపోయిందన్న, టేక్ చేద్దాం అన్నాడు. అచ్చా ఇప్పుడు చేసిన టేక్ కాదా అని మళ్ళీ చేసా. మళ్ళీ అన్న తగ్గిందన్న, కొంచెం పెంచు, ఇప్పుడు మీటర్ మీదకి వచ్చిందన్న అన్నాడు. చెప్పింది ఆయనే, డైలాగు రాసింది ఆయనే, చెప్పిందని ఎలా చెప్పాలో చెప్పింది ఆయనే, ఎలా తిరగాలో చెప్పింది ఆయనే, ఏ టైంలో చేయాలో చెప్పింది ఆయనే. ఇక నేనెందుకన్నా కష్టపడి యాక్టింగ్ నేర్చుకోవడం? కరెక్ట్. నేను చేశాను అనుకో, నేర్చుకొని ఆయనకు నచ్చదు, నేను చేస్తా. నాకు సీన్ పై ముందు రోజు ఇస్తే నేను చదువుకుంటా, రగ్గాడు తొడగొట్టిండు, అది కుడితోడ ఎడంతోడ రాసి ఉండదు, కొట్టగా నేను వచ్చి ఎడంతోడ కొట్టాను, అన్న నేను కుడితోడగా నాకు కావాలి, కుడితోడ. నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ 1 more, ఆ రీల్ పోయిందని నన్ను తిడతారు. అవసరం లేదుగా, అవసరం లేదు. పొద్దున డైరెక్ట్గా వస్తే చెప్తారు, రగన్నా నువ్వు కుడిదే కొట్టు, ఈ డైలాగ్ అప్పుడే కొట్టు. ఇన్ని చెప్పిన తర్వాత నేను ఎందుకు కష్టపడాలన్నా, ఎందుకు హోంవర్క్ చేయాలి? అది మీరు అంటే ఆ టైం మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతాము, ఎక్కువ తెలుసుకోవచ్చు ఎర్లీగా వెళ్తే. ఎస్. ప్లస్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.